ఉన్నోళ్ళు ఏమో కేసులు కోర్టులు సరిపోతుంది. ఇప్పుడు అందులో యువతరం కమ్యూనిస్ట్ పార్టీ వైపుకి రావట్లా. ఇప్పుడు ఆ వృద్ధులు మధ్య వయస్కులు పాపం ఎంతసేపు అని కొట్లాడుకుంటారు. అదే కదా. ఈ వారంలో సార్ వక్ఫ్ బిల్ విషయంలో వైసీపీ లోక్సభ రాజ్యసభలో ద్వంద్వ వైఖరి అవలంబించిందా? అది వాళ్ళ నాటకం తప్పించి మరేం లేదు. వీళ్ళు మాట్లాడింది క్లియర్ గా సభలో. అంటే మరి 3 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చినాయి వైసీపీ బీజేపీకి అనుకూలంగా? ఓట్లు దాంట్లో చెప్పారు వైసీపీ అని చెప్పారా? అదే ఎవరి అనేది తెలియదు కదా. ఎందుకు తెలియదు? అక్కడ క్లియర్ గా తెలుసు. నిజంగా వైసీపీ తెలుగుదేశం ఆ లిస్ట్ తీసుకొచ్చి చూపెట్టేది. ఎందుకు చూపెట్టట్లా? అక్కడ ప్రాక్టికల్ గా అతను ఒక్కడిది మాత్రం తేడా పడింది అంటున్నారు. అది కూడా క్లారిటీ లేదు. పరిమళ మిగతాదంతా వేసారు. ఇంకోటి అక్కడ సభలో మీకు ఎదురోడికి తెలియకుండా జాగ్రత్త పడాలనుకునేది ఎవరితో? ప్రభుత్వంతో. ఓపెన్ గా బహిరంగ స్పీచ్ ఇచ్చాక దాన్ని వ్యతిరేకిస్తా ఇంకేం కావాలి? ఓటు ఎట్లాగూ కొట్టేది. ఎట్లాగో వీళ్ళు వేసారా లేదా? విప్ దాఖలు చేయలేదంటే విప్ ఇచ్చారనే కదా చూపెట్టింది. వీళ్ళు విప్ ఇచ్చారన్నారు, వాళ్ళు ఇవ్వలేదండి. వీళ్ళ విప్ వాళ్ళకి ఇయ్యరుగా తెలుగుదేశం. ఓటు వేసే టైంకి ఇవ్వలేదు. లేదా అక్కడ ఫస్ట్ బేసిక్ గా వాళ్ళు అందరూ ఉన్నారా లేదా? అందరు ఎదురుగుండా వైవి సుబ్బారెడ్డి మాట్లాడా లేదా? అక్కడ మిథున్ రెడ్డి మాట్లాడా లేదా? లైవ్ కనబడింది కదా. ఇంకా అందులో ఇవన్నీ విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా, ఇవన్నీ నాటకాలు తప్పించి వాళ్ళు వ్యతిరేకించారు. ఇది ఓపెన్ సీక్రెట్. అవును, ముందు నుంచి వాళ్ళ పాలసీ అది చెప్పారు. వైసీపీ వ్యతిరేకిస్తోంది. సభలో కూడా ఇద్దరు మాట్లాడారు. అక్కడ భయపడాల్సింది అక్కడ కదా. మాట్లాడేటప్పుడు భయపడాలి. సైలెంట్ గా మేము ఓటేస్తాం ఎందుకు వచ్చిన గొడవలే అనే ప్రభుత్వం